హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం భువన సుందరి సిరీస్లో 4వ ఎపిసోడ్ చెప్పుకుందాం. ప్రముఖ గ్రీకు పురాణ గాథ ట్రాయ్కి ఇది తెలుగు ట్రాన్స్లేషన్. ఇంతకు ముందు ఎపిసోడ్లో మోహనుడు తీసుకుపోయిన భువన సుందరిని మంచిగా తిరిగి తెచ్చుకోవడానికి గ్రీకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ట్రాయ్ నగరంపై దాడి చేయడానికి తనకు సాయం రమ్మని భువనసుందరి భర్త ప్రతాపుడు గ్రీకు రాజకుమారులందరినీ కోరాడు. అతి కష్టం మీద గ్రీకు సైన్యం నౌకలలో ఆయత్తపరచబడింది. రూపధరుడు పిచ్చివాడిలా నటించాడు. వజ్రకాయుడు ఆడవేషంలో ఒక రాజాంతపురంలో దాక్కున్నాడు. అయినప్పటికీ వీరందరితోనూ చేరి గ్రీకు బలాలు ఆయత్తమై కాలక్రమాన ట్రాయ్ తీరాన్ని చేరుకున్నాయి. ఆ తర్వాత గ్రీకు నౌకలలో నుంచి తీరానికి దూరిన మొదటివాడు చంద్రప్రభుడైతే రెండోవాడు వజ్రకాయుడు. అతని వెనకనే గ్రీకు బలాలన్నీ దిగి సమరానికి తలపడ్డాయి. ట్రోజనులలో మరాలుడని ఒక వీరుడున్నాడు. అతను కత్తితో గాని బల్లెంతో గాని చావడు. ఈ మరాలుడు ఆ తొలి రోజు యుద్ధంలో అనేక వందల మంది గ్రీకు యోధులను యమపురికి పంపాడు. వజ్రకాయుడు మరాలుని ఎదిరించి పోరు సాగించాడు. కానీ ఎంతసేపు పోరినా అతడు లొంగలేదు. ఆఖరికి మరాలుడు ఒక రాయి తగిలి పడిపోగానే వజ్రకాయుడు అతని రొమ్ము మీద మోకాలు మోపి కూర్చొని అతన్ని గొంతు పిసికి చంపేశాడు. మరాలుడు చావగానే ట్రోజను సేనలు బెదిరి చెదిరి వెన్నిచ్చి ట్రాయ్ నగరానికి తిరిగి పారిపోయాయి. ఆ తరువాత గ్రీకులు తమ నావలను సముద్ర తీరాన ఒక సురక్షిత ప్రాంతంలో ఉంచి ట్రాయ్ నగరపు గోడలపైన ముట్టడి చేశారు. ఈ ముట్టడి 1 కాదు 2 కాదు, ఏకంగా 10 సంవత్సరాల పాటు సాగింది. మొదటి 9 సంవత్సరాల కాలంలో ఉభయ పక్షాలకు మధ్య చెప్పుకోదగ్గ యుద్ధం ఏమీ జరగలేదు. కానీ ఇతర సంఘటనలు జరిగాయి. ట్రాయ్ రాజైన వర్ధనుడికి 2 భార్యలు. మోహనుడి తల్లి ఆయనకు 2వ భార్య. ఆయనకు కలిగిన 50 మంది కుమారుల్లో 19 మంది ఆమె కన్నబిడ్డలే. వారందరిలోకి జ్యేష్ఠుడు వీరసింహుడు. ఆమెకు కలిగిన కుమారుల్లో ఇలియుడు కూడా ఒకడు. ఇలియుడికి 20 ఏళ్లు నిండినట్లయితే ట్రాయ్ నగరాన్ని ఎవ్వరూ జయించలేరని దైవజ్ఞులు తెలిపారు. అందుచేత ఎలాగైనా సరే ఇలియుణ్ణి కడతేర్చాలని వజ్రకాయుడు పూనుకున్నాడు. ఒకనాడు ఇలియుడు తన ఆలయ ప్రాంగణంలో గుర్రాలను కవాతు చేయిస్తుండగా వజ్రకాయుడు అక్కడికి వెళ్ళి ఇలియుణ్ణి బల్లెంతో పొడిచి చంపేశాడు. ఇలియుడి మృతికి ట్రాయ్ పౌరులందరూ దుఃఖించారు. వర్ధనుడి కొడుకుల్లో వృకాక్షుడని మరొకడున్నాడు. వాడు తోటలో కొమ్మలు నరికి రథాలకు పనికి వచ్చే కాడికర్రలు తయారు చేస్తూ ఉండగా రాత్రివేళ వజ్రకాయుడు రహస్యంగా నగరంలోకి ప్రవేశించి వృకాక్షుడు పని చేసుకుంటూ ఉన్న తోటకు వెళ్ళి అతన్ని పట్టుకొని తమ శిబిరానికి తీసుకెళ్ళిపోయారు. ఈ ఖైదీని గ్రీకు నాయకులు ఏం చేయాలో తెలియక తమ సైన్యాలకు సారా సరఫరా చేసే ఒక రాజుకు బానిసగా అమ్మారు. ఆ రోజు కొలువులు ఉండేవారెవరో వృకాక్షుణ్ణి చూసి జాలిపడి రాజుకు తగిన సొమ్మిచ్చి అతన్ని బానిసత్వం నుంచి విముక్తుణ్ణి చేశారు. వృకాక్షుడు ట్రాయ్ నగరానికి తిరిగి వస్తూ ఉండగా దారిలో అతన్ని చూసి వజ్రకాయుడు చంపేశాడు. వజ్రకాయుడు ఇలాంటి పనులు ఇంకా ఎన్నో చేశాడు. యుద్ధం లేదు, గ్రీకు సైనికులకు పని కూడా లేదు. అందుచేత వజ్రకాయుడు ఒక సైనిక దళాన్ని వెంట పెట్టుకుని ట్రాయ్ నగరపు పరిసరాలు కొల్లగొట్టడం ప్రారంభించాడు. వారు ఐడా పర్వతం మీదకు వెళ్ళేసరికి అక్కడ వారికి ప్రశంసనుడు అనేవాడు తటస్థపడ్డాడు. ఈ ప్రశంసనుడు మోహనుడికి దాయాది. మోహనుడు భువనసుందరిని ఎత్తుకురావడానికి స్పార్టాకు వెళ్ళినప్పుడు ప్రశంసనుడు కూడా అతని వెంట వెళ్ళి అన్ని విధాలా సాయపడ్డాడు. అయినప్పటికీ భువనసుందరి మూలంగా గ్రీకులకు ట్రోజనులకు జరిగిన యుద్ధంలో ప్రశంసనుడు తటస్థంగా ఉండిపోయాడు. అతను యుద్ధం చెయ్యలేదు సరికదా, కనీసం అతని బలాలు కూడా యుద్ధంలోకి దిగలేదు. ప్రశంసనుడు తన పశువుల మందలను కాసే వారి వెంట ఐడా పర్వతం మీద ఉన్న సమయంలో వజ్రకాయుడు అతని సైనికులు అక్కడికి వచ్చారు. వజ్రకాయుడి దాటికి తాళలేక ప్రశంసనుడు కొండ దిగి పారిపోయాడు. గ్రీకులు ప్రశంసనుడి పశువుల కాపలను హతమార్చి పశువుల మందలను స్వాధీనపరుచుకున్నారు. ఈ సంఘటన జరిగాక ప్రశంసనుడు తటస్థంగా ఉండలేకపోయాడు. అతడు వెంటనే తన బలాలను ట్రాయ్ నగరానికి తరలించుకు వెళ్ళి యుద్ధంలో చేరాడు. ప్రశంసనుడు గొప్ప యోధుడు.
ఎవ్వరినీ లక్ష్యపెట్టని వజ్రకాయుడు సైతం అతని గురించి ఎన్నడూ తేలికగా మాట్లాడలేదు. ఇక ట్రోజను సైనికుల మాట చెప్పాల్సిన అవసరమే లేదు. వారు తమ పక్షాన గల వీరుల్లో వీరసింహుణ్ణి ఎంతగా గౌరవించేవారో ప్రశంసనుణ్ణి కూడా అంతే గౌరవించేవారు. యుద్ధంలో అతను అనేకసార్లు తీవ్రంగా గాయపడ్డాడు, కానీ ప్రతిసారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ యుద్ధంలో ప్రశంసనుడికి చావు రాసిపెట్టలేదు. అతని వంశం వాళ్ళు ముందు ముందు ట్రాయ్ నగరానికి రాజులు కావాలని రాసిపెట్టి ఉంది. ట్రాయ్ నగరంతో సఖ్యత గల నగరాలు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిలో చాలా వాటిని వజ్రకాయుడు ఓడించి వశపరుచుకున్నాడు. అతనికి లోబడిన నగరాల్లో ఒకదానికి రాజు వీరసింహుడికి పిల్లనిచ్చిన మామ. గ్రీకులతో జరిగిన పోరాటంలో ఆ రాజు ఆయన కుమారులు 7 మరణించారు. గ్రీకు శిబిరంలోనే కొన్ని దారుణ సంఘటనలు జరిగాయి. అందులో ఒకప్పుడు రారాజు రూపధరుణ్ణి పిలిపించి, నువ్వు త్రేస్కు వెళ్ళి నౌకలో ధాన్యం పట్టించుకుని రా అని ఆజ్ఞాపించాడు. రూపధరుడు ఆ ప్రకారమే వెళ్ళి ధాన్యం తీసుకురావడానికి బదులుగా ఉత్త చేతులతో తిరిగి వచ్చాడు. గ్రీకు వీరుల్లో ఒకడైన ప్రబోధుడు రూపధరుడితో, నువ్వు వట్టి సోమరిపోతువి, పిరికి పందవి అన్నాడు. నా తప్పేమీ లేదు, ఎక్కడా ధాన్యం దొరకలేదు. రారాజు నిన్ను పంపినా సరే నువ్వు ఒట్టి చేతులతో వచ్చేవాడివే అన్నాడు రూపధరుడు. ప్రబోధుడికి పంతం వచ్చింది. అతను అప్పటికప్పుడే ఒక నావను తరలించుకొని వెళ్ళి దాని నిండా ధాన్యం తీసుకుని తిరిగి వచ్చాడు. రూపధరుడికి తీరని పరాభవం జరిగింది. ప్రబోధుడిపైన ఎలా పగ తీర్చుకోవాలా అని అహోరాత్రాలు మదనపడి చివరికి ఒక పన్నాగం ఆలోచించాడు. ఒకనాడు రూపధరుడు రారాజుకు ఈ విధంగా వార్త పంపాడు. రాత్రి కలలో నాకు దేవతలు కనపడ్డారు. మన శిబిరంలో ఒక గొప్ప ద్రోహం జరగనున్నదని హెచ్చరించారు. ప్రమాదం తప్పాలంటే ఒక రాత్రి పగలు మనం శిబిరం మార్చాలి అన్నాడు. రూపధరుడు చేసిన ఈ సూచనను రారాజు వెంటనే అమలు జరిపాడు. గ్రీకులందరూ తమ శిబిరాన్ని వదిలేసి ఒక పగలు రాత్రి మరొక చోట గడిపారు. శిబిరం ఖాళీ అయిన సమయంలో రూపధరుడు రహస్యంగా ప్రబోధుడి గుడారంలోకి ప్రవేశించి అక్కడ ఒక బంగారు నాణేల సంచిని దాచాడు. తరువాత అతను యుద్ధ ఖైదీని ఒకరిని పట్టుకొని వాడి చేత బలాత్కారంగా ఒక ఉత్తరం రాయించాడు. ఆ ఉత్తరం వర్ధనుడు ప్రబోధుడికి రాసినట్టుగా ఉంది. గ్రీకులకు ద్రోహం చేయడం నిమిత్తమై నీవు కోరిన ప్రకారం బంగారం పంపడమైనది అని ఆ ఉత్తరంలో ఉంది. నువ్వు వెంటనే ఈ ఉత్తరాన్ని తీసుకెళ్లి ప్రబోధుడికి అందజేయి అని యుద్ధ ఖైదీకి రూపధరుడు చెప్పాడు. కానీ ఖైదీ ఆ ఉత్తరాన్ని ప్రబోధుడికి అందించబోయే దారిలో రూపధరుడు అతన్ని తన మనుషుల చేత చంపించాడు. మర్నాడు తెల్లవారి గ్రీకులు తమ పాత శిబిరానికి తిరిగి వచ్చేటప్పుడు ఆ శిబిరం వెలుపల చచ్చిపడి ఉన్న యుద్ధ ఖైదీ కనిపించాడు. అతని వద్ద ఉన్న ఉత్తరం వారికి దొరికింది. అది చాలా ప్రమాదకరమైన ఉత్తరంగా కనబడ్డందున దాన్ని వెంటనే రారాజుకు చేర్చారు. రారాజు ఈ ఉత్తరాన్ని చూసుకుని ప్రబోధుణ్ణి విచారణకు పిలిచాడు. వర్ధనుడి నుంచి అలాంటి ఉత్తరం రావడానికి సంజాయిషి చెప్పమన్నాడు. తాను దేశద్రోహిని కాదని, తనకు వర్ధనుడు గాని మరొకరు గాని ఎన్నడూ బంగారం ఇచ్చి ఉండడని ప్రబోధుడు చెప్పాడు. అతని గుడారం వెతికితే నిజం తెలిసిపోతుంది అన్నాడు రూపధరుడు. గుడారం వెతికారు, బంగారం దొరికింది. ప్రబోధుడు ద్రోహిగా నిర్ణయించబడ్డాడు. అటువంటి ద్రోహికి శిక్ష ఏం విధించాలంటే సైనికులందరూ అతన్ని రాళ్లతో కొట్టి చంపడం. ప్రబోధుణ్ణి అదే ప్రకారం గ్రీకులందరూ రాళ్లతో కొట్టి చంపారు. చనిపోయే ముందు ప్రబోధుడు, అయ్యో సత్యమా, నాకంటే ముందే నువ్వు చనిపోయావా అని ఆక్రోశించాడు. ప్రబోధుడి హత్య అన్ని విధాల అక్రమమైనది. అతను నిర్దోషి కావడమే కాక గొప్ప ప్రతిభావంతుడు కూడా. ట్రాయ్ నగరాన్ని ముట్టడించిన గ్రీకులకు కాలక్షేపం జరగడానికి అతను పాచికలు సృష్టించాడు. అతను సృష్టించినవి ఇంకా చాలా ఉన్నాయి. అతను దీపస్తంభాలు కనిపెట్టాడు, దాసులు కొలమానాలు సృష్టించాడు, లిపిని సృష్టించాడు. సైనిక శిబిరాల్లోనూ ఇతర చోట్ల పహారా వాళ్లను ఏర్పాటు చేసే వైనం కనిపెట్టాడు. గ్రీకులు అతనికి ఎన్నో విధాలుగా రుణపడి ఉన్నారు. గ్రీసు దేశంలో ఉన్న ప్రబోధుడి తండ్రికి తన కుమారుడి హత్యను గురించి వార్త తెలిసింది. ఆయన ట్రాయ్ నగరానికి ప్రయాణమై వచ్చి, నా కొడుకును ఏ కారణం చేత హత్య చేయవలసి వచ్చింది, వాడు ద్రోహి అని ఎలా రుజువు చేశారు అని రారాజు నిలవదీసి అడిగాడు. రారాజు ఆయనకి సంజాయిషి ఇవ్వడానికి నిరాకరించాడు.
ప్రబోధుడు అకారణంగా హత్య చేయబడ్డాడని, రూపధరుడు అతడి మీద కుట్ర చేసి ఆ పని చేయించాడని రారాజుకు స్పష్టంగా తెలిసే ఉండాలి. అయినప్పటికీ ఆయన రూపధరుడిపై గల ఆదరం కొద్దీ ప్రబోధుడి తండ్రి ఆపేక్షణను తోసిపుచ్చాడు. తాను వచ్చిన పని పూర్తి కాలేదు. ప్రబోధుడి తండ్రి గ్రీసుకు తిరిగి వెళ్ళి కొంతమంది గ్రీకు వీరుల భార్యలతో, నీ భర్త ఎవత్తినో ట్రోయ్ నగరపు స్త్రీని పెళ్లాడి వెంట తెస్తున్నాడు, ఇక ముందు ఆవిడే రాణి కాబోతుంది అని అబద్ధాలు చెప్పాడు. ఇది విని కొంతమంది గ్రీకు రాజ్యానికి చెందిన రాణులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ నేను సరిగ్గా రేపు ఇదే టైంకి అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఇంతకు ముందున్న ఎపిసోడ్లు కానీ మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ని నేను పైన డిస్క్రిప్షన్లోను కింద కార్డ్స్లోనూ ఇచ్చాను. సో మీరు ఎక్కడైనా సరే ఆ స్టోరీలు వినొచ్చు. ఇది ఒక మంచి డీసెంట్ స్టోరీ అనమాట. వింటే అది మీకే అర్థమవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.